వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనమేమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఒకవేళ వాళ్ళు చేయకపోతే, ఎందుకంటే కొద్దిగా ఈ ప్రభుత్వం దున్నపోతులాంటి ప్రభుత్వం, వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనమేమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు. 2 ఏళ్లలో ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇచ్చినందుకు జర నాయకులు ఏమనుకోకురి, జర్ర అటు దిక్కు పోదాం. నాయకులు మీరు దయచేసి ఇక్కడనే ఉండాలి, ఇటు రైట్ సైడ్ పోవాలి. నాయకులు ఆగురు, మీరు నాయకులు ఆగురి. మీ అందరికి మళ్ళొకసారి నమస్కారం. మీకు అండగా నిలబడతాం. ఈ ఒక్కరోజు వచ్చిపోవడు కాదు, మీకు అండగా నిలబడతాం. మొత్తం మీ పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం వివరాలు మాట్లాడున్నాయి. మొత్తం మీకు న్యాయం చేసేదాకా, మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం. దబని ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు, మీ పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర మీరు ఆగుడుతాం, అటు వాళ్ళని పోనీయండి, తర్వాత మనం పోదాం. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ వేదశ్రీ. రాబిట్, హ్యాపీ దీపావళి. పిల్లలు అటు వెళ్తారు, దయచేసి మన వాళ్ళు ఎవరు కూడా అటు వెళ్ళొద్దు ప్లీజ్. రైట్ సైడ్ నుంచి సార్ వస్తాడు, ఎవరు అక్కడికి వెళ్ళొద్దు, మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్లీజ్. అమ్మా మీరంతా వెనక సైడ్కి వెళ్ళాలమ్మా, అక్కడికి సార్ వస్తాడు. ముందుగా రావాలి. అద్భుతంగా మాట్లాడారు. ఈ పాపనే తీసుకొని వీళ్ళు అని చెప్పి బాగున్నావా మెల్లగా. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. అమ్మా అందరు అటు సైడ్ ప్లీజ్, రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు ప్లీజ్, మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ రైట్ సైడ్. ప్లీజ్ రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు. తర్వాత
प्लीज भाई साहब प्लीज बाद में बात करते साइड साइड लेफ्ट कॉल ఏ ఆపాయి బాబు అమ్మ కొంచెం మీరు అటు రండి అమ్మ అటు వాడి అమ్మ అమ్మ మీరు ఇటు రండి ఏ బాబా అమ్మ ఏ గన్మెన్ లీడర్లు ఎవరైనా ఉంటే కొంచెం సైడ్ రావాలి లీడర్లు ఉంటే కొంచెం సైడ్కి వచ్చి నిల్చోవాల్సింది మనం చేస్తున్నాం ఏ బాబా ఆపాయి అది పెట్టకమ్మా జర మీద పడకూరు జర జై తెలంగాణ నాయకులు ఎవరైనా ఉంటే ఇక్కడ సైడ్ వచ్చేసేయాలమ్మా జర ఎవరిని డిస్టర్బెన్స్ చేయకుండా ఇక్కడ సైడ్ రావాలి ముందుకెళ్ళాలమ్మా ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి లేడీస్ ఎవరంటే ముందుకెళ్ళి రావాలమ్మా ముందుకెళ్ళి రావాలి పోతారు జర ఎల్లురి అన్నా జల్లురి అన్నా జల్లు జర లేడీస్ వెళ్ళి అని జర సైడ్ ఇరి అన్నా సైడ్ జరా భయ అన్న సైడ్ అన్న జరా ఆ లేడీస్ పంపి లేడీస్ ఎల్లురు ముందుకెళ్ళరు ఇట్లకెళ్ళు అన్నా అన్న జరుగురు అన్న సైడ్ జరుగురు అన్న సైడ్ జరగాలి లేడీస్ పోవచ్చు సైడ్ జరుగురు అన్న ఒక్కసారి ఆగు లేడీస్ పోని జరా ఆడవాళ్ళు ముందు పంపించాలమ్మా
వెనకాల ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా కొంచెం జర లైన్లో రండి, జర లైన్లో రండి. ఆడవాళ్ళకి దారి ఇవ్వాలమ్మా కొంచెం. అన్న కొంచెం మీరు ఆగురు అన్న, కొంచెం ఆడవాళ్ళని వెళ్ళండి. కాదు లేడీస్ లేడీస్ పోనీయండి, లేడీస్ పోనీయండి. జర మెల్ల పోనీ. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు మెల్లగా, కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు మెల్లగా. రామన్న మీకోసమే వచ్చాడు, మీరు కొంచెం దొబ్బుకోకుండా. జర దొబ్బకండి, జర మెల్లగా ఉండి. ఇటు వచ్చేసారు, ఇటు వచ్చేసి లేడీస్ మాట్లాడుతారు, ఇటు వచ్చేసి ఎందుకంటే లేడీస్ సరే సరే హలో మైక్ ఆఫ్ చేయండి జరా. ఫోటో దొరకదన్నా, ఏమనుకో కొద్దిగా.
ఆడవాళ్ళకి దారి ఇవ్వాలమ్మా కొంచెం. అన్న కొంచెం మీరు ఆగురు అన్న, కొంచెం ఆడవాళ్ళని వెళ్ళండి. లేడీస్ పోనీయండి. జర మెల్ల పోనీ. ఒకవేళ వాళ్ళు చేయకపోతే, ఎందుకంటే కొద్దిగా ఈ ప్రభుత్వం దున్నపోతు లాంటి ప్రభుత్వం, ఒకవేళ వాళ్ళు చేయకపోతే, ఎందుకంటే కొద్దిగా ఈ ప్రభుత్వం దున్నపోతు లాంటి ప్రభుత్వం, వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనం ఏమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు 2 ఏళ్లలో. ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఆ ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం,
మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇచ్చినందుకు జర నాయకులు ఏమనుకోకురి, జర్ర అటు దిక్కు పోదాం. నాయకులు మీరు దయచేసి ఇక్కడనే ఉండాలి, ఇటు రైట్ సైడ్ పోవాలి. నాయకులు ఆగురు, మీరు నాయకులు ఆగురి. మీ అందరికి మళ్ళొక్కసారి నమస్కారం. మీకు అండగా నిలబడతాం. ఈ ఒక్కరోజు వచ్చి పోడు కాదు, మీకు అండగా నిలబడతాం. మొత్తం మీ పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం వివరాలు మాట్లాడున్నాయి. మొత్తం మీకు న్యాయం చేసేదాకా, మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం. దబని ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు, మీ పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర మీరు ఆగుడుతాం, అటు వాళ్ళని పోనీయండ్రి, తర్వాత మనం పోదాం. థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ వేదశ్రీ. రాబిట హ్యాపీ దీపావళి. పిల్లలు అటు వెళ్తారు, దయచేసి మన వాళ్ళు ఎవరు కూడా అటు వెళ్ళొద్దు ప్లీజ్. రైట్ సైడ్ నుంచి సార్ వస్తాడు, ఎవరు అక్కడికి వెళ్ళొద్దు. మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్లీజ్. అమ్మా మీరంతా వెనక సైడ్కి వెళ్ళాలమ్మా, అక్కడికి సార్ వస్తాడు. ముందుగా రావాలి. Thank you, KDR sir. Thank you, KDR sir. Thank you, KDR sir. అమ్మా అందరు అటు సైడ్ ప్లీజ్. రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు ప్లీజ్, మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ రైట్ సైడ్. ప్లీజ్ రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు. प्लीज भाई साहब प्लीज, बाद में बात करते. साइड लेफ्ट
ఆపాయి బాబు. అమ్మ కొంచెం మీరు అటు రండి అమ్మ, అటు వండి అమ్మ. అమ్మ మీరు ఇటు రండి. ఏ బాబా అమ్మ ఏ గన్మెన్ లీడర్లు ఎవరైనా ఉంటే కొంచెం సైడ్ కావాలి. లీడర్లు ఉంటే కొంచెం సైడ్కి వచ్చి నిల్చోవాల్సింది మనం చేస్తున్నాం. ఏ బాబా ఆపాయి, అది పెట్టకమ్మా. జర మీద మీద పడకూరు జర. జై తెలంగాణ. నాయకులు ఎవరైనా ఉంటే ఇక్కడ సైడ్ వచ్చేసేయాలమ్మా. ఎవరిని డిస్టర్బెన్స్ చేయకుండా ఇక్కడ సైడ్ రావాలి. ముందుకెళ్ళాలమ్మా, ముందుకెళ్ళండి.